రమణమ్మ గారు ఎన్ని కేజీలు బియ్యం వస్తున్నాయి మీకు? మాకు 12 కేజీలు. ఒక నెలకి 12 కేజీ. ఓకే, మంచిగా ఉన్నాయా మరి సన్న బియ్యం? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? కొంచెం జూమ్ చేసుకోండి బ్రో. చాలా బాగున్నాయి. ఓకే, ఇంతకు ముందు లావు ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు బాగున్నాయి. అప్పుడు దొడ్డి బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం అంతే. తింటారా అవి? లాస్ట్ అవి కూడా తీసుకొని వస్తున్నారు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. ఏ ఎక్కువ బాగున్నాయి? సన్న బియ్యం లాగే ఉన్నాయి, దొడ్డి బియ్యం లాగే ఉంటాయి. కొంతమంది ఏమంటే కొన్ని బస్తాలలో మిక్స్ అయ్యి పొడి వస్తున్నాయి అని అంటున్నారు. నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, మరి నాకు వచ్చింది సంచలనం. నీకు వచ్చినప్పుడు అంతా మంచిగా ఉన్నాయి. ఓకే, తెలుసా మన సీఎం గారు తెలుసా? గెలిచారు సార్ రేవంత్ రెడ్డి గారు అని తెలుసు అంతే. మేము వెళ్ళి మాట్లాడామా లేదా మా పొరగిల్లా తెలుస్తుంది. చుట్టుపక్కల మీరు మాట్లాడుకుంటారు కదా, ఎట్లుంది మంచిగా చేస్తున్నాడా లేదా అని? అయ్యో రాజకీయాలు తెలియవండి నాకు. బియ్యం మాత్రం మంచిగా ఉన్నాయి. బియ్యం మంచిగా ఉన్నాయి. రేషన్ ఎత్తుకుంటాను, వెళ్తాను, గిన్నెలు తోముకుంటాను, ఇలా పనులు చేసుకుంటాను, అయిపోయింది. 3 నెలలు బియ్యం తీసుకోవడానికి వచ్చినావా? వచ్చినాను. ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నేనా లైన్లోనా తెల్లవారు వచ్చాను, టోకెన్ లేదని వెళ్ళిపోయాను, ఇప్పుడు వచ్చాను. అందరూ ఎక్కువ వస్తున్నారు జనాలు, అందుకేనా టోకెన్లు అందరు? నాకు తెలియదు, నాకు ఇప్పుడే ఇంత తెల్లవారి తెలిసింది టోకెన్ల సిస్టమ్ అని. ఎప్పటిలాగే లైన్లో నిలబడ్డాను నేను, ఇంతకు ముందులాగానే. నీకు ఆ టోకెన్ ఉందమ్మా అని ఒక అబ్బాయి అడిగితే, లేదు బాబు టోకెన్ ఏంటి అని అన్నాను. అంటే ఇప్పుడు టోకెన్లతో ఇస్తాను అంటే ఇంకా అయిపోయినాయి. అతనికి వెళ్ళి అడిగాను రేషన్ ఆయనకి, సాయంత్రం రామ్మా అన్నాడు, వచ్చాను. సరే చెప్పు మరి, నీలాగా ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, వచ్చి తీసుకున్నాను. అందరు ఇక్కడికి వచ్చి తెలిసిపోద్ది, అందరికీ రేషన్ దగ్గరికి వస్తే అందరికీ తెలిసిపోద్ది. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు బాబు. బాబు గారు. సో ఎక్కడ మీది? ఇంకా పంజాగుట్ట. అండి. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం వేయడం? మంచిగా రాజకీయం అంటే ఇంతకు ముందున్న సీఎంలతో కంపేర్ చేసుకున్నా, స్కీమ్స్తో కంపేర్ చేసుకున్నా ఈయన బెటరేనా అంటే ఈ రేషన్ విషయంలో? సన్న బియ్యం బెటర్ కానీ ఎవరైనా గొప్ప కదా. సన్న బియ్యం బెటర్. ఓకే, వండినావా తీసుకెళ్ళిన తర్వాత? మంచిగా అవుతుంది. కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి దాని మీద, దువ్వ వస్తుందని, నూకలు వస్తున్నాయని. బాగుంది. సో అట్లా ఏం లేదు, మీకైతే మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో మరి ఈ స్కీమ్స్ గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ మహిళలకు ఇవ్వడం కానీ, సో ఆయన పాలన ఈ 1 year పాలన మొత్తం కన్సిడర్ చేసుకుంటే వాళ్ళ ఫ్రీ బాగుంది, మాకు లేదు కదా. సో మొత్తానికి బాగుంది పరిపాలన. ఓకే, థ్యాంక్ యూ అండి.